హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. మనతో పాటు బ్రహ్మాండం మూవీ టీం ఉన్నారనమాట, క్యాస్ట్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం బ్రహ్మాండం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. నమస్కారం అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈవిని అసలు ఎప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎట్లానే ఉంటారు ఏంటండి? అసలు కరగరు తగ్గరు పెరగరు ఏంటండి మీరు? మీ సీక్రెట్ ఏంటి? బ్యూటీ సీక్రెట్ ఏంటి? నాకు ఫస్ట్ అది ఒకటి చెప్పండి. ఎప్పటి నుంచి అండి బాబు అసలు? ఏం అలాగే ఉంది, గాడ్ గిఫ్ట్ అది. సూపర్ అండి. మీ క్యారెక్టర్స్ సెలెక్షన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో బ్రహ్మాండం మూవీలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ? బ్రహ్మాండ మూవీలో నేను ఫస్ట్ కథ విన్నప్పుడు కొంచెం మామూలు క్యారెక్టర్ అనుకున్నాను, కానీ షూట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది వెరీ టిపికల్ క్యారెక్టరు. నేను అంటే నోసెంట్ క్యారెక్టరే, బట్ చేశాను. కానీ కొంచెం ఒగ్గు కథ, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే కథకి చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్. ఓకే, సో నైస్. ట్రైలర్ చాలా బాగుంది, బేసిక్గా చాలా ఇంప్రెసివ్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా అసలు చాలా. ఎందుకంటే ఇటువంటి ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది కదా. వైల్ ఆ ట్రైలర్ చూస్తుంటే అదే వచ్చింది నాకైతే. ప్రతి సీన్ టు సీన్, షార్ట్ టు షార్ట్ చాలా బాగుంది. సో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది యాజ్ ఏ హీరోగా చేయడం? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది అన్నట్టు. నిజంగా ఒక ఆడియన్స్ కూడా నిజంగా ట్రైలర్ అద్భుతం. హీరోగా మొత్తం బరువు బాధ్యతలన్నీ మోయాల్సింది మీరే. త్రూఅవుట్ ఫిలిం అంతా ఉండాలి కాబట్టి, స్టార్టింగ్ టు ఎండింగ్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సరే, నాకు తెలిసి డాక్టర్ క్యారెక్టర్ అనుకుంటున్నా కదా. డాక్టర్ క్లిప్లో చూశాను. సో ఎలా అనిపిస్తుంది చేయడం బ్రహ్మాండం? ఇందులో డాక్టర్గా చేశాను, చాలా బాగుంది. క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. ఇందులో వెయిట్ ఉన్న పాత్ర అండి, చాలా వెయిట్ ఉన్న పాత్ర. భవిష్యత్తు నన్ను ఎలా తీసుకుంటుంది, ఈ చిత్రసీమ కలమ్మ తల్లి నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఐ డోంట్ నో. బట్ వెయిటెన్స్ అంటారు కదా, దేనికోసమైనా ఎదురు చూడాల్సిందే అని. కాకపోతే ఎదురు చూసే అంత కాకపోయినా కొంచెం ఉంది, లైన్లో ఉంది. ఏదైనా సరే మంచి హిట్ పడి రిలీజ్ అయ్యి హిట్ పడ్డది అనుకోండి, కొంచెం ఫాస్ట్గా మళ్ళీ మనం వెంటనే ఇలా ఇంకోటి వేసుకోవచ్చు, ఇంకోటి వేసుకోవచ్చు. కొంచెం వెనక్కైంది అనుకోండి, అరే బండి రాస్తాను ఇప్పుడు చేసిన కదరా అన్నట్టుంది. సో ఎనీవే, హ్యాపీ హీరోగా చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీ. నాకు మళ్ళీ నెక్స్ట్ కూడా హీరోగానే రావాలని నా ఇన్నర్ ఫీల్ ఉంది. 100% నాకు హీరోగానే, మళ్ళీ హీరోగా చేశాను కాబట్టి హీరోగా రావాలని ఉంది. బట్ నాకు మంచి క్యారెక్టర్ ఉంటే, అమ్మ లెక్క ఏదన్నా మంచి పాత్రలు ఏదన్నా ఉంది. డైరెక్టర్కి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, అప్కమింగ్ న్యూ డైరెక్టర్స్ ఉన్నారు. బై ఛాన్స్ నాకు ఈ బన్నీ గారి ఈ పాత్రకు బాగా సెట్ అవుతారు, హీరోగా కాదు ఈ క్యారెక్టర్ నేను ఇస్తాను బన్నీ గారికి అని అంటే ఐ యాక్సెప్టెడ్ వెంటనే. దాంట్లో నో అబ్జెక్షన్. ఎందుకంటే పెద్ద పెద్ద మహారాజులు కూడా చెప్పారు, నువ్వు ఇదే చెయ్యాలి అనేది వద్దు, నేను ఏదైనా చేసి నిరూపించుకోగలుగుతాను అని నిరూపి అన్నారు. అట్ ద సేమ్ టైం మన రాంబాబు సార్ కూడా అదే చెప్పారు, అన్న నువ్వు ఏదైనా చేయగలవు అన్న, నీలో ఆ టాలెంట్ ఉంది, నిరూపించుకో, నేను హీరోగానే చేస్తుంది అదొకటే ఉండాలని అనుకోకండి ఎప్పటికైనా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అమ్మాయి ఉంది, ఆమెనమ్మ ఆమె ఎన్ని పెద్ద పెద్ద స్టార్లతో చేసింది, పెద్ద డైరెక్టర్లతో చేసింది, ఎన్ని హిట్లు అండి, సాంగ్స్ ఎన్ని ఉంటాయండి, అసలు మెలోడీ సాంగ్స్ ఒక్కొక్కటి వింటే సేమ్ అదే ప్యాటర్న్ మన ఈ సినిమా. ఇందులో సాంగ్స్ కూడా సేమ్ ఉంటాయి, అదే విధంగా ఉంటాయి. ఎనీవే, హీరోగా వచ్చినందుకు నిజంగా నన్ను ఆదరించి ప్రేక్షక దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ మీకు నిజంగా నేను మీకు చెప్తున్నాము, మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను హీరోగా కష్టపడ్డం అనేది నిజంగా. ఇప్పుడు ఈ వేషధారంలో ఉన్నంత మాత్రం అంత సింపుల్గా రాలేదు. మీరు ఉన్నారు, మీరు నాకు సపోర్ట్ ఇస్తారు. మా అమ్మ లెక్కనే చిత్రసీమ కలమ్మ తల్లి ఆ శక్తి దగ్గరికి వెళ్ళాలంటే మీ అందరూ నన్ను పుష్ చేస్తే నేను మీ దాకా చేరుకుంటాను. ఎనీవే, చూడండి, దీవించండి, నాకు మంచి సపోర్ట్ చేయండి. సినిమా బాగుంది బ్రహ్మాండ అని మీకు అనిపిస్తే మీ ఫ్యామిలీకి చెప్పండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి చెప్పండి. థ్యాంక్ యూ. సూపర్. హాయ్ కనికా గారు. Hi. హౌ యూ? I'm good, you say? సో హౌ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ బ్రహ్మాండ మూవీ? It's a bit different character for me. Okay. Like I have played something different, I felt. It's a kind of a village girl's character. So totally rural background, village background. So outside you are looking so cool, so calm, but in movie you are not looking like that. yeah. So what's the difference?
In the movie, like my character is kind of jolly, you know, happy, jolly, full of excitement and all. So in real life, obviously I'm different, little different. Yeah. Have you did any homework regarding this character? Yeah, little bit you can say. Workshop for some days. నైస్. సో ఆమెని గారు జనరల్గా మీరు తీసుకునే స్క్రిప్ట్ అవ్వచ్చు లేదా సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ ఏదన్నా కావచ్చు, సో క్యారెక్టర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుందా లేదా మీరే క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? క్యారెక్టర్ ఇప్పుడైతే మాత్రం ఒకప్పుడు కూడా క్యారెక్టర్గా నన్ను సెలెక్ట్ చేసుకోండి. సో స్టిల్ ఇప్పుడు కూడా ఈ క్యారెక్టర్ అంటే అమ్మి గారు బాగుంటారు అని అడుగుతున్నారు. మీరైతే బాగుంటారు మేడం, ఈ క్యారెక్టర్ మీరు యాప్ట్గా ఉంటారు అని అడుగుతున్నారు. ఐఎమ్ బ్లెస్డ్. ఈ మధ్య రీసెంట్గా మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ ఏదన్నా కానీ అమ్మ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. సో దాని వెనకాల రీజన్ ఏంటి? అమ్మ క్యారెక్టర్కి అంటే అమ్మ క్యారెక్టర్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో దాని వెనకాల రీజన్ అంటే ఒకప్పుడు హీరోయిన్గా చేస్తాం, ఇప్పుడు హీరోయిన్గా చేయలేం కదా. ఎంత బాడీ మెయింటైన్ చేసినా, ఎంత ఫేస్ మెయింటైన్ చేసినా అది అయిపోతుంది అంతే. ఒక హీరోయిన్ అనేది ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ అంతే. దాని తర్వాత మళ్ళీ సిస్టర్ రోలు, వదిన రోలు, దాని తర్వాత అమ్మ రోలు. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆర్టిస్ట్గా. ఇప్పుడు ఎంతోమంది హీరోస్ ఉన్నారు, ఒకప్పుడు హీరోగా చేశారు, ఇప్పుడు హీరోగా కాదు కానీ విలన్గా చేస్తున్నారు కదా, క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. సో యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఆర్టిస్ట్గా అంటే మిగతా వేరే వాళ్ళు వస్తూ ఉండాలి కదా, కొత్త వాళ్ళు వస్తుండే. ఇప్పుడు ఈ అమ్మాయిలంతా వస్తూ వీళ్ళు చేయాలి కదా, మేమే అక్కడ హీరోయిన్గా ఉండలేము. అలాగే ఆడియన్స్ కూడా మమ్మల్ని చూస్తూ ఉండలేరు హీరోయిన్గా. చూస్తారండి. ఎందుకు చెప్పినా నేను ఇప్పటికి స్టిల్ ఒక సోషల్ మీడియాలో కానీ రీల్స్లో కానీ ఒక సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఏ సాంగ్ మీరు గెస్ట్ చేయండి చూద్దాం. అదే ఇది పొరిగింటి స్టిల్ ఇంకా అది ట్రెండ్ అవుతూ ఉంది. ఇప్పటికి మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా అది వింటూ ఉంటారు రెగ్యులర్ గా. సో ఆ సాంగ్ పిల్లలు కూడా చేస్తుంటారు, ప్రతి ఒక్కరు అది ట్రెండ్ అవుతుంది. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇన్ని ఇయర్స్ అయినా సరే అది ఇంకా ట్రెండ్ అవడం. ఓకే, చాలా హ్యాపీ అలా రావడం. ఎందుకంటే అలాంటి మంచి సినిమాలు చేసాం కాబట్టి ఇంకా అది మర్చిపోకుండా జనాలు ఇంకా ఆమని అంటే శుభలగ్నం ఆమని అన్న ఒక ఫీలింగ్లో అది నిజంగా అది అల్టిమేట్ మూవీ. అది నా కెరియర్లో చేసిన మూవీస్ అన్నీ చాలా మంచి మంచి సినిమాలు చేశాను. శుభ సంకల్పం, శుభలగ్నం, అది మావి చిగురు, ఇలా అన్నీ చాలా సినిమాలు చేశాను. గరానా బుల్లోడు అని. కానీ ఒక శుభలగ్నం అనేది నాకు ఒక బ్రాండ్. ఆమని గారు అంటే ఆమని అంటే ఒక బ్రాండ్. శుభలగ్నం అని కూడా అమ్మేసింది అనేది. సో అందుకని అది ఆ సాంగ్స్ కానీ దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ ఇప్పటికీ జనాలు మర్చిపోవట్లేదు. అది ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. అవును. సో నాకు ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. బేసిక్గా ఏంటంటే మీరు మగుడిని అమ్మేయటం ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత చాలామంది ఫీమేల్స్కి బాగా కనెక్ట్ అయింది. అది ఏంటిది అమ్మేయడం ఏంటి అని చెప్పి. సో తిట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా లైక్ ఆమని గారు కాకుండా ఆ క్యారెక్టర్ని చూసి ఎవరైనా తిట్టడం కానీ ఏమన్నా జరిగిందా? ఎవరన్నా? చాలా వరకు ఏందమ్మా నువ్వు మొగుడు అమ్మేస్తావేంటి అంటే నేనేదో నిజంగా అమ్మేసినట్టు మొగుడు అమ్మేస్తావేంటి అని చాలా. ఇప్పుడు మనం రూరల్ ఏరియాలో వెళ్తే ఈ విలేజెస్ అక్కడంతా అడుగుతుంటారు లేడీస్, ఏంటమ్మా అమ్మేసావేంటి ఎలాగా అంటుంటారు. చాలా కరెక్ట్ అయ్యారు. మాకు ఇప్పటికీ స్టిల్ అట్లా గుర్తుండిపోతూ ఉంటారు మీరు ఎవరి గ్రీన్. సో బ్రో మీరు అంటే యాక్టింగ్ సైడ్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఎందుకని యాక్టింగ్ సైడ్ వచ్చారు? నేను యాక్చువల్లీ వచ్చింది యాక్టింగ్ సైడ్ కాదు, డైరెక్షన్. ఓకే. 2-3 మూవీస్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్ కూడా చేశాను. ఓకే. అక్కడికి వెళ్ళిన ప్రతి ప్లేస్లో నన్ను కెమెరా ముందు పెట్టారు తప్ప కెమెరా బ్యాక్ సైడ్ నన్ను ఉంచట్లే. ఇప్పుడు బిగ్గెస్ట్ ఒక డైరెక్టర్ కూడా ఒక చిన్న సీన్లో ఆ పాత్రకు రాలేదు ఒక అతను. ఆ తెల్లారి చేద్దాంలే అనుకున్నారు. సరే వాడిని ఒకసారి పెట్టరాయిడా అని అన్నారు. జస్ట్ అట్లా పెట్టండి చూద్దామని అన్నారు. నేను అన్నాను, సార్ నేను నాకు రాదు యాక్టింగ్, అసలు నాకు ఏం చెప్పాలి నాకు తెలియదు. నిలబడదా నువ్వు ఫస్ట్ ఆడ చెప్పినప్పుడు. ఓకే డైరెక్టర్ కదా మేడం, ఓకే వచ్చి నిలబడ్డా. కెమెరా పెట్టారు. అది ఒక డైలాగ్ చెప్పేసి అవతలికి పోరాను డైలాగ్ చెప్పేసిన. మళ్ళీ మరుసటి రోజు ఆ క్యారెక్టర్ వచ్చాడు ఆర్టిస్ట్, వచ్చి సేమ్ ప్లేస్లో సేమ్ సెట్ సేమ్ పొజిషన్ సేమ్ డైలాగ్. అతను పెట్టారు, డైలాగ్ చెప్పాడు. ఇది తీసి ఆయన బండిని పెట్టిగా
అంతేగా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ఆర్టిస్ట్గానే యాక్చువల్లీ నేను 5-6 మూవీస్ మెగాస్టార్ చిరంజీవి గారి దాంట్లో చేశాను. RRRలో కూడా చేశాను రామ్ చరణ్ గారితో. ఏంటంటే అండి చాలా పెద్ద పెద్ద సినిమాలు అవి, బిగ్గెస్ట్ మూవీస్. ఆ బిఫోరు దానికన్నా ముందు నేను షార్ట్ ఫిల్మ్ అన్న చేయాలి, నా డైరెక్షన్ చూపించాలని ఎక్కడ పోయినా ఆర్టిస్ట్ అంటారు, నాకు ఏం తెలుసు అనుకుని ఒక 5-6 షార్ట్ ఫిల్మ్లు మళ్ళీ చేశాను. తర్వాత అందులో కూడా నన్ను ఆర్టిస్ట్గా చేశారు. ఇది నాకు సెట్ కానట్టు డైరెక్షన్ అనుకున్నామ్మా. అంటే మీకు రాసింది ఆర్టిస్ట్ కరెక్ట్ అమ్మా. చాలా మంది ఏదో చేద్దాం అనుకుంటే ఏదో చేస్తుంటారు, మీరు కూడా ఐ థింక్ డైరెక్షన్ చేద్దాం అనుకుని వస్తాం, మా డెస్టినీ ఎక్కడో వేరే వెళ్ళిపోతూ ఉంటుంది. డెస్టినీ నిజంగా. తర్వాత యథా యథా హి ధర్మస్య చేశాను, ఫుల్ లెంత్ రోల్ వస్తున్నది. ఆ తర్వాత మళ్ళీ దొంగల ముఠ చేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే 7-8 సినిమాలు చేశాను. ఒకటే సినిమా రిలీజ్ అయింది, 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దాకా వచ్చి కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు ఈ మూవీ చేసినాక కలిశారు. ఇప్పుడు వాళ్ళు ఆగుతలేరు, ఇప్పుడు నేను రిలీజ్ చేసుకోవాల్సిందే. కానీ అంటే మూవీలో హీరోగా మనం చేసాం కదమ్మా, అప్పుడు ఒక పాత్ర మాత్రం చేసాం. ఇప్పుడు ఆ హీరోకి ఆ హీరో ఫోటో పోస్టర్లో మన ఫోటో పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సరే ఎనీవే ఏ మూవీ అయినా మూవీని ఏదైనా క్యారెక్టరే. మనం ఒకప్పటి నుంచి ఎలా వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం అప్పుడు ఎలా బ్యాక్గ్రౌండ్ మనకు ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అన్నది. ఇందాక అన్నట్టు ఏ పాత్రని చేయడానికి సిద్ధం, ఏదైనా మీకు చెప్పాను కదా బై ఛాన్స్. సో బ్రహ్మాండం అంటే లైక్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రహ్మాండం? బ్రా అనే దాంట్లో బ్రహ్మ, ఓకే. హం అని అంటే విష్ణువు, డా అంటే డమరుకం. ఈ 3 పేర్లను కలుపుకుంటే వచ్చిందే త్రిమూర్తులు అంటారు కదా, దత్తాత్రేయ త్రిమూర్తులు అంటారు కదా. అట్లా ఈ సృష్టికి మొత్తం వీళ్ళు ముగ్గురే కాబట్టి బ్రహ్మాండ. దీని బ్యాగ్ ఉండే కథ కూడా బ్రహ్మాండలానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ సోషియో ఫ్యాంటసీ దగ్గర దాకా ఉంటుంది మూవీ. సోషియో ఫ్యాంటసీ కాదు, సోషియో ఫ్యాంటసీ అంటే యాక్చువల్ అందులో యానిమల్స్ అవి ఇవి రకరకాలు ఉండాలి. అవి ఒకటి లేదు కాబట్టి సోషియో ఫ్యాంటసీ దాకా తీసుకెళ్ళాము మూవీని. ఒక స్టోరీ బేస్ అనేది వచ్చేసి ఏంటంటే మెయిన్ ఒగ్గు కళని బేస్ చేసుకున్నాం. కానీ ఒగ్గు కళ మొత్తం అదే కాదు, డిపెండ్ దట్ నాట్ డిపెండెడ్. ఒగ్గు కళ మీద ఏమి ఉండదు. ఏంటంటే ఎలా పాత్రల్ని ఎలా అయితే లోపలికి తీసుకొచ్చి ఎలా మనం ఇన్వాల్వ్ చేస్తూ ఒక్కొక్క పాత్రకి ఎలా న్యాయం చేసాము, ఈ స్టోరీ ఎలా తీసుకెళ్ళింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ. బేసిక్గా చాలా మంది డిఫరెంట్. సో అంటే ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్ కానీ లేకపోతే ఇట్లా అమ్మవారి బ్యాక్డ్రాప్లో కానీ చాలా వచ్చినాయి ఫిలిమ్స్. ఇంతకు ముందు మనం మంగళవారం చూసుకోవచ్చు, ఇట్లా చాలా ఫిలిమ్స్ అనేవి వచ్చినాయి. సో వాటి అన్నిటితో కంపేర్ చేస్తే ఇది ఎంతవరకు ఆడియన్స్ని థ్రిల్ చేయగలదు ఫిలిం? 100% థ్రిల్ చేయగలదు. ఎలా చేయగలదు అని అంటే ఇందులో ఉన్న పాత్ర అలాంటిది. ఓకే, ఇక్కడ నేను హీరో కాదండి, నేను ఈ కథలో నేను హీరో అనేది వదిలేండి, పక్కకు పెడితే కథే హీరో. కథే స్టోరీ మెయిన్, అంతే కదమ్మా, స్టోరీ హీరో. ఇందులో ఎల్లమ్మ పేరులో చూడండి, అమ్మ ఇప్పుడు మనకు బయట ఆమని మేడం ఇట్లా అమ్మ, అందులో ఎల్లమ్మ పవర్. జయరామ్ అనేది ఏదైతే ఉందో బీరప్ప. ఇప్పుడు కొమరం అనేది కొమరం నిజంగా దేవుంది అనమాట, కొమరం అనే పేరు కూడా. బీరప్ప అదే, ఎల్లమ్మ అదే. లాస్ట్కి హీరోయిన్ గారిది కూడా అలానే అనమాట, గంగ. అంటే ఇందులో ప్రతిదీ ఏంటంటే దేవునికి బాగా ముడిపెట్టుకుని కరెక్టే. అన్ని నేమ్స్ అన్ని అలాగే ఉంటది, కొంచెం పవర్ఫుల్ ఉన్న నేమ్స్ అన్ని అవన్నీ కదా. ఎల్లమ్మ, అవునవును, బీరప్ప, గంగ ఇలాంటివన్నీ కొంచెం ఎవ్రీ క్యారెక్టర్ ఎమోషనల్ కనెక్ట్ అయ్యే నేమ్స్ అన్నమాట. సో ఈ మూవీకి ఇవన్నీ ప్లస్ అవుతాయి అంతే డెఫినెట్లీ. ఎందుకంటే ఈ పేర్లన్నీ మనకి ఏంటంటే ఎక్కువ మనం చూసేది రూరల్ ఏరియాస్లో ఎక్కువగా వింటూ ఉంటాం, పక్కా పల్లెటూరులో ఇలాంటి నేమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఓవరాల్ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది ఇదంతా? ఓవరాల్ ఇటు వచ్చి మన సంగారెడ్డి, కర్ణాటక, జైరాబాద్, తర్వాత ఛత్తీస్గఢ్, మన హైదరాబాద్ కొన్ని స్టూడియోలల్లో పెద్ద పెద్ద స్టూడియోలు చేసాము. ప్రతి లొకేషన్ వచ్చేసి కొన్ని భయంకరమైన లొకేషన్లు చేసాం. ఓకే, అసలు కొన్ని లొకేషన్ తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు లోపల అది గుర్తుకొచ్చినప్పుడు, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు వీళ్ళకి ఎలా తెలిసింది అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ షివరింగ్ తర్వాత దిగి వచ్చాం, అక్కడి నుంచి కిందికి దిగి వచ్చినాక అప్పుడు ఓపెన్ చేశారు. వా ఏమయ్యా ఇదేంది, మీరు ముందుకు చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్ట్స్లో చిన్నది డ్యామేజ్ అయినా కాదు నాట్ యాక్సెప్టెడ్ ఆడియన్స్. తర్వాత మనకు ఫ్యూచర్ కూడా ఉండదు, ఏం చేస్తామో తెలియదు. స్టిల్ ఎమ్మటి కెమెరాలు కూడా అది క్యాప్చర్ అయింది. అరే ఏంది చెప్పాలి కదా మీరు ఓపెన్ అవ్వాలని. నేను కొంచెం కెమెరామెన్ మీరు కొంచెం గరం అయినా చెప్తే ఎట్టండి, ఎట్లా సార్ నువ్వు నాకు కరెక్ట్ కాదు కదా, కిందికి వచ్చినాక చెప్పారు. ఓ మై గాడ్, అట్లా
వచ్చింది చెప్పిన 10 నిమిషాలకు వాచ్మెన్ వచ్చాడు. ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తున్నారు, ఏంటి అనుకుంటారు, ఏడున్నారు అనుకుంటారు. ఆ డేంజర్ అని చాలా ఫేస్ చేశాను. నెక్స్ట్ మూవీ ఏదైనా విషయానికి వస్తే ఆదిత్య మ్యూజిక్ దాంట్లో రిలీజ్ చేస్తున్నారు సాంగ్స్. ఎలా ఉండబోతుంది ఆదిత్య మ్యూజిక్ అంటే మనకి అందరికీ తెలుసు, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఇది. సో ఎలా ఉండబోతున్నాయి సాంగ్స్? ఆదిత్య మ్యూజిక్ అంటే బ్రాండ్ ఉన్న సాంగ్సే తీసుకుంటుంది ఆదిత్య మ్యూజిక్. ఓకే. ఆ సాంగ్స్ విషయానికి వస్తే నిజంగా మాకు ఉరికుప్పల యాదగిరి గారు చాలా చాలా థ్యాంక్స్ ఆయనకు. అసలు లిరికర్, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. సింగర్ అంటే మొత్తం అన్ని సాంగ్స్ కాదు, నేను పట్టి నేను పాడాలి మీరు అని చెప్పి నేను పాడిపించాను. డైరెక్టర్ గారు గిట్ట కూడా ఉండి పాడాలి సార్ మీరు కూడా అన్నారు. డెత్ సాంగ్ మన యాదగిరి సార్ పాడింది మేము. అది ఆ సాంగ్స్ ప్రతిదీ చాలా ఫీల్ ఉంటుంది. ఆల్రెడీ 2-3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఆదిత్య మ్యూజిక్లో వచ్చేసాయి. ఇక సాంగ్స్ డ్యాన్స్ విషయానికి వస్తే ఇక అందరం చాలా బాగా చేసాం. మై కో ఆర్టిస్ట్ బ్యూటిఫుల్. నో సైలెంట్, షీ ఇస్ నాట్ సైలెంట్. ఉంటది హైపరే, కాకపోతే అంటే తెలుగు కదా మనం తెలుగు కొంచెం ఒక 2 words ఇన్ తెలుగు. అందరికీ నమస్కారం. ఇంకా సెలవు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? మీరు బాగున్నారా? 2 సినిమాలు చేస్తే తర్వాత మాకు నేర్పిస్తుంది తెలుగు. అంతే. తెలుగు ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం. లేకపోతే ఇప్పుడు మా అమ్మని నన్ను కూడా చూపు నువ్వు ఆగు నేను మాట్లాడతా అది వచ్చేస్తుంది అనమాట. ఓకే. వాట్ వాస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఇన్ ద ఫిలిం వైల్ షూటింగ్? Actually, we have shot the songs in very different locations, like Bhadrachalam and some shots around a lake. So those locations were tough, I guess, because the sunlight was so harsh. So that was tough. Which point do you like most in the film? Which scene or which point? Catchy point. Catchy point. Okay. So basically, I like suspense thriller movies. Okay. Overall. So, इसका concept भी it's like suspense thriller as well as devotional. So, it's like kind of my taste. Maybe that's why. Yeah. Okay, fine. So, Amani that's what I like. Wow, nice. Yeah. సో ఆమని గారు బేసిక్గా ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అప్పుడున్న ఇండస్ట్రీకి అంటే మీరు ఏమైనా డిఫరెన్స్ ఏమైనా చూసారా? ఎందుకంటే చాలామంది ఆడియన్స్ పర్స్పెక్టివ్ చాలా చేంజ్ అయిపోయింది, వాళ్ళు చూసే విధానం కానీ అది కానీ. సో దాని పరంగా ఏం చెప్తారు మీరు? చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఉన్న టెక్నికల్ ఇది వేరు, ఇప్పుడున్న టెక్నికల్ ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది. ఎన్నిసార్లు అయినా 1 more తీసుకోవచ్చు. అప్పుడైనా తీసుకునే వాళ్ళం కాదు. 10 సార్లు మానిటర్ చూసి రిహర్సల్ చేసి ఒక్క టేక్లో చేయడానికి వీలైన 99% మేమందరూ అంటే అప్పుడున్న ఆర్టిస్టులు అందరూ అంత వర్క్షాప్ చేసేవాళ్ళు అనమాట. అంటే కష్టపడేవాళ్ళు అంట, హార్డ్ వర్క్ ఉండేది ఎక్కువ. ఎందుకంటే ఒకసారి చేసే ఒక టేక్ అయిందంటే రీల్ మొత్తం ఖాళీ అవుతుంది. ఇంకంతే మళ్ళీ ఆ రీల్ మళ్ళీ యూజ్ చేయలేము మళ్ళీ కొత్తగా. సో చాలా అలర్ట్గా ఉండేవాళ్ళు అనమాట ఆర్టిస్టులు. ఎందుకంటే నెక్స్ట్ టేక్ తీసుకోకూడదు అని చాలాసార్లు. ఎందుకంటే అప్పుడు ఏమయ్యేది, మనకు వర్క్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ దీని మీద ఉండేది. ఇప్పుడు ఏంటంటే 1 more చేసుకోవచ్చు, మళ్ళీ డిజిటలే కదా, ఎన్ని 1 more చేసుకో. అసలు రిహర్సల్ మానిటర్ చూడట్లే ఇప్పుడు ఎవరు. అంటే అది ఎవరు తప్పు కాదు, అలా అలవాటు అయిపోయారు అందరూ. ఓకే రెడీ టేక్, సీన్ చెప్పడం రెడీ టేక్ అంటున్నారు, ఒకసారి చూద్దాం అనేది చూస్తారు. కానీ తక్కువ, ఒక పెద్ద సీన్ అలా ఉంటే మాత్రం తప్ప చిన్న ఒక సీన్స్ కానీ అలాంటివి చూడట్లే. మళ్ళీ ఏంటంటే టేక్ అంటారు, మళ్ళీ బారాలంటే మళ్ళీ 1 more, ఇలా 1 moreలో 10 సార్లు చేస్తున్నారు తప్ప ఒకసారి పక్కగా చూసుకొని టేక్ చేయట్లే. అట్లా అంటే డిఫరెన్స్ చెప్తున్నా, ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు మేము కూడా అలాగే అలవాటు అయిపోయాం, అలా చేసిన వాళ్ళం ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ ఒక పద్ధతికి మేము అలవాటు అయిపోయాం. ఓకే. సో చాలా మందికి అప్పుడు క్యారవాన్లు ఉండేది కాదు, ఏ చెట్ల పక్కనో ఏదో ఒక రూమ్ ఇస్తే అందరూ ఆర్టిస్ట్ ఒకే రూమ్లో కూర్చునేవాళ్ళు. ఆ భేదభావం ఉండేది కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని అందరూ ఒకే రూమ్లో కూర్చుని అందరూ ఒకే దాంట్లో లంచ్ టైంలో అందరూ కూర్చొని భోజనం చేసేవాళ్ళు.
సో ఒక బాండింగ్ ఉండేదన్నమాట ఆర్టిస్టులతో. ఇప్పుడు ఏంటంటే షార్ట్ అయిన వెంటనే వెళ్ళి క్యారవన్లో కూర్చుంటున్నారు. సో ఒక బాండింగ్ లేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఫోన్స్ వచ్చింది. ఈవెన్ నేను కూడా షార్ట్ అయిపోతే వస్తే, ఎందుకంటే మాకు అంత మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే మాట్లాడతాం, లేదంటే ఇప్పుడు ఈ కొత్త అమ్మాయితో ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేదు. సో వచ్చి మన ఫోన్లో కూర్చుంటాం. ఇలాగా ఇలా ట్రెండ్ మారింది. ట్రెండ్కి తగినట్టుగా ఆర్టిస్టులు కూడా మారిపోయారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక భోజనం అందరూ కలిసి కూర్చొని చేయడం, ఇలా ఒక సీన్ ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక ఫిలింలో. సో అటువంటి ఒక ఫిలిం మీరు, అటువంటి ఒక ఫ్యామిలీని మీరు మిస్ అవుతున్నారంటే ఏ ఫ్యామిలీ, ఏ సినిమా గురించి చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని సినిమా, అన్ని అందరూ హీరోయిన్స్, అందరూ హీరోస్, అందరూ ఆర్టిస్టులు, అందరూ అప్పట్లో అంతా. నా ఫస్ట్ మూవీనే జంబలక్కడి పమ్మలో ఆల్మోస్ట్ ఎంత కామెడియన్స్ ఉన్నారు, ఎంత క్యారెక్టర్స్ అందరూ ఉండేవాళ్ళు ఆ సినిమాలో. మొత్తం సినిమాలో హీరో హీరోయిన్ ఒకరే కాదు, మొత్తం అందరూ ఆర్టిస్టులు అందరితో కలిసి కూర్చొని తినేవాళ్ళం. సో ఫస్ట్ మూవీకి నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి బాండింగ్ ఆర్టిస్టులతో. సో అలా ఉండేదన్నమాట. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మొన్న రీసెంట్లీ నేను నరేష్ గారిని కలిసినప్పుడు, నరేష్ గారు ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ జరుగుతుంది కదా, సో మీది ఏ సినిమాలు రిలీజ్ అయితే బాగుంటుందంటే జంబలక్కడి పంప రిలీజ్ అయితే బాగుంటుంది, చాలా అవైట్ చేస్తున్నాను ఆ మూవీ కోసం, బాగా ట్రెండ్ అవుతుంది అది అని చెప్పి అన్నారు. ట్రెండ్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది అది? ఇప్పటికీ కూడా అది చూసిన, ఇప్పుడు ఎవరన్నా కొత్తగా చూస్తే కూడా అది ఒక కొత్తగా ఫీల్ అవుతారు. ఆ మూవీ ఫన్ ఉంటుంది. నిజంగానే ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఆడవాళ్ళు మగాళ్ళు అయితే అలా అంటారు. సో అంటే చూడు మేడంలో అమ్మ ఇప్పుడు అయితే బాగుంది. నిజంగానే ఇంకా ఆడవాళ్ళు పడే కష్టాలని మగవాళ్ళు పడాలి, మగవాళ్ళకి తెలియాలి. లేదు అమ్మా, ఇప్పుడు ఆడవాళ్ళు మొగోళ్ళ లెక్క వాళ్ళు తయారు అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఆల్రెడీ చేస్తున్నారు. అంటే కంటి చూపుతోనే. అలాగే ఇప్పుడు మానిటర్లు ఉండేది కదా, అప్పుడు షార్ట్ అయిపోతే వెళ్ళి మానిటర్లు. అప్పుడంతా అలా కాదు, మేము పక్కా చేసాం, ఏం చేసామో మాకే తెలియదు. మళ్ళీ రషెస్ కానీ లేదా సినిమాలో చూస్తేనే మేము ఏం తప్పులు చేసామని తెలిసేది. అయ్యో ఇలా తప్పు ఇంకోసారి చేయకూడదు, లేదు ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది, ఇలా ఫీలింగ్స్. ఇప్పుడు అలా కాదు, చేసిన వెంటనే రెడీ ఉంటుంది, మానిటర్లో చూసుకొని మా కరెక్షన్ చేసుకుంటున్నాం. ఇలా లేదు, ఈ యాంగిల్ ఉంటే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది, ఇంకా బాగా చేయాలి అని. ఇప్పుడు అది ప్లస్, ఇప్పుడు మనకు ఆర్టిస్టులు అంతా ప్లస్ అన్నమాట. సో కానీ అప్పుడున్న సీనియర్ ఆర్టిస్ట్ ఎవరు అలవాటు కదా ఆ మానిటర్లో చూడట్లే. అంటే ఇక్కడ ఉంటుంది, మేము ఇలా చెయ్యాలి, ఇలా చేస్తున్నాము అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నమ్మకం ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. అమ్మో ఎలా చేసాము, వెంటనే వెళ్ళి మానిటర్లో చూస్తూ కూర్చొని ఎలా చేశాను అని. సో ఇలా మోస్ట్ మన మూవీలో కూడా అసలు మానిటర్లో చూసింది లేదు మేడం, చూడము, అది అలవాటు అయిపోయింది కదా. అంటే చేసామంటే ఇలా ముందే మేము మెంటలీ ఇలా చెయ్యాలి అని ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలా అలవాటు పడ్డ వాళ్ళం మనం. మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అందరూ అప్పట్లో ఉన్న వాళ్ళందరూ అని. సో ఇలా చాలా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. సో ఫైనల్లీ బ్రహ్మాండ మూవీ గురించి మా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మీ మాటలో చెప్పేస్తే మా ఆడియన్స్ కూడా వినేస్తారనమాట. సో ఫస్ట్ హీరో దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. హీరో గారు చెప్పండి. ఆడియన్స్కి చెప్పటం అనేది చాలా గొప్పగా చెప్పాలండి. అసలు నేను ఒక ఆడియన్గానే ఫీల్ అవుతున్నాను. నేను ఒక ఆడియన్గా, ఎందుకంటే రాంబాబు సార్ నన్ను ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయారో అప్పటి నుంచి నేను ఆడియనే. నేనే ఆడియన్గా. ఆడియన్స్ చెప్పేది ఒకటే, మంచి సినిమాలని. ఆయన కొంచెం అదే ఈజ్ పాస్ట్ అవే, అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఆయన పోయారు. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన ఆయనే. డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆదరించాలండి. ఆడియన్స్ అనే వాళ్ళు మీరు ఆదరిస్తేనే మాకు, మాలాంటి వాళ్లకు ఫ్యూచర్. రియల్గా చెప్తున్నాం, మీరు మమ్మల్ని ఆదరించండి. మా రాంబాబు సార్ కథ, కర్మ, క్రియ అన్నీ తనే అయ్యి ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయినా సరే దీనికి మళ్ళీ కెమెరామ్యాన్ గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు, అండ్ సేమ్ టైం మేము కూడా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి సహకారంతో ఈ సినిమాని ఆగస్టు 29కి మీ ముందుకి అతి దగ్గరగా మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు తీసుకొస్తున్నాము. చూడండి, చూసి నచ్చితే నలుగురికి చెప్పండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే నాకు ఫ్యూచర్. ఎనీవే మంచి సినిమాలు అయితే ఎంకరేజ్ చేయండి.
నచ్చే ఇది ఏం సినిమా రా అదేదని ముందే డిసైడ్ చేయకండి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బుక్ మై షో కానీ ఏ షోలో అయినా సరే రేటింగ్ చూసి వెళ్తుంటారు. ప్రొడ్యూసర్ గారు ఒకనొక ప్రొడ్యూసర్ పేరు కూడా మీకు తెలుసు, ఆయన కూడా చెప్పేశారు. బుక్ మై షో కూడా చేపించేది, బుక్ మై షోని నడిపించేది, ఎనీవే అసలు డిజిటల్ మార్కెట్ అయినా ఏదైనా సరే అండి, ప్రతిదీ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. ముందుగా ఆడియన్స్గా మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి, ప్రేమించండి. ఆల్రెడీ మీరు మూవీ లవర్స్ అండ్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ అంటే ప్రాణాలు ఇస్తారు. కొన్ని మెలోడీ సాంగ్స్, అమ్మ సాంగ్స్ అయినా, ఇప్పుడు మన సాంగ్స్ అయినా, ఏ సాంగ్స్ అయినా మస్తు ట్రెండ్ అవుతున్నాయి. అది ఆదిత్య మ్యూజిక్లో మీరు ఇందాక అన్నట్టు హీరోయిన్ మా కో ఆర్టిస్టు మేమందరం చేసి అసలు డ్యాన్స్ కానీ ఆ సాంగ్స్లు కానీ రియల్గా చాలా చాలా హ్యాపీ. ఆడియన్స్ అనేవాళ్ళు నిజంగా చాలా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఇప్పుడే తెలిసిపోతుంది ఆదిత్య మ్యూజిక్లోనే ఎన్ని వ్యూస్. అవును, నిన్న ట్రైలర్ కూడా చాలా వ్యూస్ వచ్చినాయి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్రహ్మాండ టీం మీరందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. సో హీరోయిన్ గారు మీరు కూడా ఇన్ యువర్ వర్డ్స్ అబౌట్ యువర్ ఫీలింగ్ ఇన్ బ్రహ్మాండ మూవీ. So as I told you, it's a suspense thriller and devotional film, so it's a full family package. So I think people will like it, they will like the concept, they will like the story, so I hope, let's hope for the best. Do you like the Ganga character? Yeah, of course. Of course. Yeah, I have played it, so it's a very good character. It was very different kind of character for me. Really nice to play that. Yeah. So Amini garu meer kuda బ్రహ్మాండం గురించి ఒక్కసారి. బ్రహ్మాండం మూవీ గురించి అంటే మనం చేసాం కాబట్టి మా సినిమా కాబట్టి బాగానే చెప్తాము, కానీ ఈ సినిమా గురించి స్పెషల్గా చెప్పాలంటే నిజంగానే ఇది ఒక థ్రిల్లర్, సస్పెన్స్ ఉన్న థ్రిల్లర్ మూవీ అండ్ డివోషనల్ అండ్ రొమాంటిక్, తర్వాత సెంటిమెంట్స్, ఎమోషనల్, సో అన్నీ మిక్స్ అయింది. అన్నీ కలిపి ఒక మంచి కథ, మంచి కంటెంట్ ఉన్న కథ ఇది. సో ఇప్పట్లో జనాలు ఏంటంటే కథ బాగుంటేనే చూస్తున్నారు, కథ ఉంటేనే బాగుంటేనే సినిమా థియేటర్లో కూర్చుంటున్నారు. సో అదైతే మాత్రం నేను 100% చెప్పగలను, ఇది ఒక మంచి కథ కంటెంట్ ఉన్న సినిమా. సో ఈ 2.5 hours ఈ సినిమా చూసినంటే అందరూ ప్రతి ఒక్క ఆడియన్స్ కూర్చొని నెక్స్ట్ క్యూరియాసిటీ ఏమవుతుంది, ఏంటి అన్నట్టుగా ఉన్న ఒక మూవీ, ఒక వండర్ఫుల్ మూవీనే చెప్పాలి. సో ఆడియన్స్ కూర్చోబెడుతుంది. సో అలాంటి మూవీ ఇది ఎవ్వరూ మిస్ చేయకుండా August 29th, ఎందుకంటే 29th నేను చాలా లవ్ చేసే నంబర్, ఎందుకంటే మా పాప బర్త్డే ఆ రోజు, మా డాటర్ బర్త్డే. సో ఆ రోజు రిలీజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్లో వెళ్ళి మిస్ చేయకుండా కూర్చొని చూసి బ్రహ్మాండ మూవీని ఆదరించండి. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్స్, మన కెమెరామెన్ గారు అయితే చాలా బ్రహ్మాండం, ఒక్కొక్క ఇది చూసారంటే చాలా బాగా తీశారండి. చాలా ఒక భయంకరంగా అంటే ఒక్కొక్క రొమాన్స్ ఎంత బాగా తీసారో అలాగే ఈ సీన్స్ కూడా అలాగే ఉంటుంది. కొంచెం సస్పెన్స్ అనేది కూడా అలాగే భయం వేస్తుంది, అలాగే చాలా బాగా చేశారండి. అంటే ఆయన ఏదో టైం తీసుకొని 4-5 కెమెరాలు పెట్టి ఇవన్నీ హడావులు చేస్తుంటారు కదా, అలా కాకుండా ఒక కెమెరాతోనే అంత బాగా చేశారంటే ఆయన టాలెంట్ అన్నమాట. సరే, డైరెక్టర్ గారు అయితే ఈ సినిమాకి ప్రాణం పోశారు, ఈ కథకి ప్రాణం పోశారు. ఆయన ఉన్న మొత్తం ఎనర్జీని దీంట్లో పోసి దీని ఒక మంచి ఒక మూవీని మనకు ఏమంటారు డెడికేట్ చేశారు. ఈ ఇండస్ట్రీ కానీ మన జనాలు కానీ మనకు కానీ ఆర్టిస్ట్ కానీ ఒక మంచి మూవీని డెడికేట్ చేశారు. బట్ ఆ ఆనందాన్ని, ఆ ఒక సంతోషాన్ని ఆయన స్పందించడానికో ఎంజాయ్ చేయడానికో లేదు, దాన్ని చూసి ఆనందించడానికో ఆయన ఈరోజు ప్రపంచంలో లేదు, మమ్మల్ని అంతా వదిలి వెళ్ళిపోయారు. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఈ సినిమాకు ఉంటుంది, దేవుడు ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటుందని నమ్ముతూ ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమా మిస్ చేయకుండా వచ్చి థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటానండి. ఈ బ్రహ్మాండ మూవీ ఎంటైర్ బ్రహ్మాండ యూనిట్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అండి.
సో గైస్ చూసారు కదా స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బ్రహ్మాండ మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్స్ సంజయ్ సైనింగ్ ఆఫ్.